నేను మురళన్న ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సురేష్ అండి పంపించేదానికి. సురేష్ అన్న స్టార్ట్ అయినాడు రూమ్ దగ్గర నుంచి. ఇంకా అన్నకు సెండ్ అప్ ఇచ్చేదానికైతే నేను మురళన్న ఇంకా చాలా మంది అయితే వెళ్తాము. అన్న వెళ్ళే ఫ్లైట్ అయితే కువైట్ ఎయిర్వేల్స్. కువైట్ లో కొత్త ఎయిర్పోర్ట్ ఇది. అంటే జస్ట్ ఇది కువైట్ ఎయిర్వేల్స్ మాత్రమే ఎయిర్పోర్ట్. మేమైతే రీచ్ అయిపోయినాము. రీచ్ అయిన వెంటనే లగేజ్ ఆడ పెట్టేసి అయితే ఇంకా మేము పార్కింగ్ కోసం అయితే వెళ్ళిపోతాము. మనం ఇక్కడ పార్క్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ స్లిప్ అయితే తీసుకోవాలి. ఆ స్లిప్ తీసుకొని అయితే మేము ఇంకా పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పార్కింగ్ పెట్టేసి అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఈ ఎయిర్పోర్ట్ కి అయితే నేను ఫస్ట్ టైం అయితే వస్తాను. ఈ ఎయిర్పోర్ట్ లో అంతా మొత్తం కువైట్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మన వాళ్ళు అసలు లేరు, ఎక్కడో ఒకరు ఉన్నారు అంతే. ఎవరైనా ఇంటికి పోతా అంటే మనక్కడ ఇంటికి పోవాలనిపిస్తుంది. కువైట్ వాళ్ళు అయితే వాళ్ళకంటూ ఒక సపరేట్ గా ఒక ఎయిర్పోర్ట్ అయితే కట్టుకున్నారు కువైట్ లో. మేము అక్కడ రీచ్ అయ్యేటప్పటికంటే మాకంటే ముందు అయితే వచ్చేసినారు. వెంకన్న కోట వీళ్ళంతా వచ్చేస్తున్నారు ముందుగానే. ఇంకా అన్నగానే బోర్డింగ్ పాస్ అయిపోయింది. ఇంకా లగేజ్ వేసేసి వచ్చేసినాడు మా దగ్గర. ఒకసారి ఇక్కడ చూడండి, మనం కూర్చునే దగ్గర అయితే ఛార్జింగ్ పెట్టుకునే దానికి అయితే 2 టైప్స్ ఇచ్చినారు. అన్నకైతే టైం అయిపోయింది. ఇంకా అన్న బయలుదేరుతా ఉన్నాడు. లగేజ్ అయితే ఏం పోలా. కాబట్టి బ్యాడ్ లక్ ఏంటంటే 2 ఐఫోన్లు అయితే వెనక్కి వచ్చేసినాయి. ఏమైనా కానీ కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళేప్పుడైతే ఆనందం వేరే లెవెల్లో ఉంటది. అన్నకైతే హ్యాపీ సేఫ్ జర్నీ చెప్పేసి నేనైతే రూమ్ కి అయితే వచ్చేసిన. ఈ వీడియో కూడా మీకు నచ్చుంటే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేదానికి ట్రై చేయండి.